వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. తిరుపతి జిల్లా పాకాల మండలం చిత్తూరు తిరుపతి హైవే రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని కారు వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. చిత్తూరు తిరుపతి హైవేలోని గాంధాకి NARL ఎదురుగా ఈ ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి తిరుపతి వస్తున్న కారు లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ తీవ్ర గాయాలతో మృతి చెందగా 7 ఏళ్ల కుమారుడైన సుశాల్ గాయాలు పాలవడంతో రుయా ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన జ్యోతి గోయల్, ఆశిష్ గోయల్ ఇద్దరు ఉత్తరప్రదేశ్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా విద్యుత్ దీపాలతో ప్రభుత్వ కార్యాలయాలను సుందరంగా అలంకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ఈ రోజు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రంగురంగుల విద్యుత్ దీపాలతో కాకినాడ కలెక్టర్ కార్యాలయాన్ని అలంకరించారు. అదేవిధంగా కాకినాడ జిల్లాలో RDO కార్యాలయాలతో పాటు అన్ని తహసీల్దార్, మండల అభివృద్ధి అధికారి కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ అధికారుల కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించి పిరమిట్లు గొలిపేలా విద్యుత్ కాంతిని ఏర్పాటు చేశారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మొన్నటి వరకు ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షపాతం నమోదు అయ్యింది. ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. ఆ తర్వాత రుతుపవనాలు మందగించడంతో ఫలితంగా ఎండ తీవ్రత కనిపించింది. 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైన రోజులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం నెలకొంది. ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో వర్షాలు ముఖం చాటేశాయి. రుతుపవనాలు విస్తరించడానికి ప్రతికూల వాతావరణం ఏర్పడిందని IMD అధికారులు అంచనా వేశారు. ఈ పరిస్థితిలో మళ్లీ వర్షాలు ఎప్పుడు పడతాయా అంటూ ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ అందింది. ఈ రోజు, రేపు కొన్ని జిల్లాలో చెదురుమదురు వర్షాలు పడొచ్చని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబు ప్రమాణ స్వీకారంతో పోలీసుల అష్టదిగ్బంధంలోకి వెళ్లిన బెజవాడ, ప్రధాని రాకతో మరింత భద్రత కల్పించిన పోలీసులు. వేడుకగా చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవం, ముఖ్య అతిథుల రాకతో కలకల్లాడుతున్న కేసరపల్లి సభా ప్రాంగణం. ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకత లేదన్న మాజీ ముఖ్యమంత్రి జగన్, ఫలితాలు మాత్రం ఊహించని విధంగా వచ్చాయంటూ నాయకుల ముందు వ్యాఖ్య. తిరుపతి జిల్లా పాకాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం, ముందు వెళ్తున్న లారీని కారుతో ఢీకొట్టడంతో భార్యాభర్తల మృతి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.